మీ మనసు పంచ ఇంద్రియాలు కూడా బయట ఉండే లోకం దానిపైక మనసు పెట్టుకుంటారు. ఒక్కొక్క క్షణం ఒక్కొక్క ఆలోచనలు మీ లెఫ్ట్ బ్రెయిన్లో సృష్టి అవుతుంది. ఆలోచనలు వచ్చేటప్పుడు మీరు పెండులం డోసింగ్ చేస్తే అది ఇచ్చే ఆన్సర్ తప్పుగా ఉంటుంది. సబ్కాన్షియస్ మైండ్ అట్లా చెప్పేది ఆలోచనలు లేకుండా ఉండే ఒక స్థితి. నిద్ర వచ్చినట్లు ఉంటుంది, నిద్ర లేదు, ఆలోచనలు రాదు, ఏదే యాక్టివిటీ కూడా జరగదు, పంచ ఇంద్రియాలు పని చెయ్యదు. ఈ స్థితి కామ్గా ఉంటుంది మనసు. అప్పుడు మీకు డివైన్ పవర్కు కనెక్షన్ అయ్యేదానికి అవకాశం. రైట్ బ్రెయిన్ ఒక ఆలోచనలు సృష్టి చేస్తుంది, లెఫ్ట్ బ్రెయిన్ ఒక ఆలోచనలు సృష్టి చేస్తుంది. ఈ రెండు ఆలోచనలు కూడా రాకూడదు. ఏదే ఆలోచనలు వస్తే కూడా పెండులం ప్రెడిక్షన్ తప్పవుతుంది. దానికి మీరు ఆల్ఫా స్థితికి పోయేదానికి ప్రాక్టీస్ కావాలి. రోజు మీరు ప్రాక్టీస్ చేస్తుంటే ఆటోమేటిక్గా మీకు పెండులం మీ చేతిలో పెట్టుకుంటారు చూడండి, ఇమీడియట్గా మీరు ఆల్ఫా స్థితికి పోతారు. అది వచ్చేదానికి చాలా రోజు కావాలి, ప్రాక్టీస్ కావాలి. దీంట్లో రెండు ఉంది, ఆధ్యాత్మ ధ్యాన స్థితి పోయేదానికి ఒక సిస్టమ్, అది ఆధ్యాత్మ మూలకంగా పోయేది. ఇంకొకటి సైంటిఫిక్గా పోయేది. సైంటిఫిక్గా పోయేది షార్ట్ కట్. దీంట్లో భగవంతుడు లేదు, ముక్తి లేదు, మోక్షం లేదు. మీకు ఏమి కావాలి అది మాత్రం ఆ స్పాట్లో దొరుకుతుంది. అది ఎట్లా పోయేది అది ఇప్పుడు మీకు నేను డెమాన్స్ట్రేషన్ ఇస్తాను.